వచ్చి ఆగలేక అంబా అంబా అని అరిచిన తర్వాత దూడ రాకపోతే వాళ్ళు ఎలా క్యాచ్ చేస్తుందో, అలాగే ఎవరు వినకపోయినా ఎవరో ఉంటాడే అని అలా మొరపెడుతూనే ఉంటారు మహాపురుషులు. లేకపోతే మన ఋషులు ఎందుకని గ్రంథాలు రాశారు, వాళ్ళకి మళ్ళా కీర్తికి రాశారా, అమ్మకానికి రాశారా, లేకపోతే వాడు ఎవరో పక్షపాతం రాశారా, ఏమీ లేదు. అడవుల్లో అనుభవించారు, అనుభవించినా అనుకోవడం తప్ప అప్పట్లో ఎవరు లేరు, రాసి పెట్టేశారు, పైకి చెప్పేశారు. ఆ చెప్పింది ఏమిటి, ఆ లోపల అనుభవించిన దాన్ని ఆపుకోలే పైకి వచ్చింది మన ఋషులు చెప్పింది. అటువంటి ఋషులు చేసిన మహోపకారాన్ని మనం గుర్తించగా చేస్తే మనం ద్రోహం చేసినట్టు లెక్క. అటువంటి భక్తమైనటువంటి 4 కారణాలు ఉంటాయి గారికి. ఆవుకి 4 శిరములుండి పాలుగా ఇస్తుందో 4 కారణాల చేత గురువు మనకు జ్ఞానం అనే పాలను రక్షిస్తాడు. అటువంటి జ్ఞాని అయిన, తత్వదర్శి అయిన, మహాపురుషుడైన, ఉదారుడైన గురువు మనకు లభించినప్పుడు వారిని ఆశ్రయించి జ్ఞానాన్ని పొందాలి. అది లభిస్తుందని వ్రతం చేస్తే ఏమిటి లభిస్తుంది? మొట్టమొదటిగా భగవద్ ఆభిముఖ్యం జరుగుతుంది. మంత్రము, మంత్రార్థము, ఇతరమైన ఉపన్యాసాలు వినే శ్రద్ధ కలుగుతుంది, వింటాం. ఆ తర్వాత దీని లోపల ఉన్నటువంటి ఈ ఆత్మసస్యం బాగా పెరిగి మీదకెదిగి దాని లోపల మీతో పాటు సంబంధించి చేర్చుకుని అందరితోటిగా సంభవించి భగవంతునితో కలిసి ఉండడం తప్ప లేకపోతే బ్రతకలేని స్థితి కలిగి ఈ స్థితి కలుగుతుంది. కలిగిన తర్వాత అప్పుడు కృషియుక్తముల విపత్తి వాంగ్య ఆధార స్పృశిస్తే చాలు, లేదు గట్టిగా రొట్టి ఎక్కర్లేదు, లాగే ఎక్కర్లేదు. ఆయన దగ్గరికి మంది నమస్కరిస్తే ఉపదేశించకుండా ఉండలేక ఉపదేశించేస్తారు. ఏం చేస్తారు? ఎప్పుడు ఉండేరైతం కుండలు నిండిపోతాయి. కుండలంటే ఏమిటి? మన బుద్ధులు. ఒకడు సామాన్య జ్ఞానం గలవాడు, ఒకడు మహాపండితుడు, ఒకడు సామాన్యుడు, ఒకడు స్త్రీ, ఒకడు చూపుడు, ఒకడు అగ్నిడు, అందరూ పెడతారు. అందరికీ చెప్తారు, పెడతారు, అందరికీ మాట్లాడతారు. దేనిగా చూస్తారు తెలుసు, ఇవన్నీ మనం దేనిగా అనుభవిస్తా ఉంటారు, ప్రత్యక్షంగా చూసుకోమని తెలుస్తాయి. వీటితో మాట్లాడతాయి ఎందుకండి, ఈ ఆడవాళ్ళతో ఎందుకండి వాళ్ళకి, ఈ పిల్లలతో ఎందుకండి, మగందరికీ పిల్లలంటే పలికిరారు, ఆడవాళ్ళంటే పలికిరారు, అగ్ని అంటే పలికిరారు. సేపు పెద్ద స్టేటస్ ఉన్నవాళ్ళు పండితులే మాట్లాడారు. మీకు ఎలా మాట్లాడుతున్నారా? ఎందుకు అందరికి అక్కర్లేదు, అవసరం లేదు, ఎందుకు అందరికీ మాట్లాడారు. ఎందుకు ఇది కూడా, ఇవన్నీ కూడా ఆవు దగ్గరికి పట్టుకెళ్తే కుండ పెట్టని వారికి పాపం కాయ పెట్టిన కుండ నిండకుండా ఉండదు. నిండిన తర్వాత తీయకపోతే పైన పడిపోతాయి అంతే. అదితో మాట్లాడుకుంటారు, వాడు రిసీవ్ చేసుకోవడం వస్తాడు, స్వామి అంటాడు, అక్కడికి బలధ్యానం మీద ఇంటూ ఆలోచిస్తూ కూర్చుంటాడు. కానీ వాడు పని అందుతూనే ఉంటాడు. వీరు పాపం ఇంటూ ఆలోచిస్తూ కూర్చున్నాడు. మనం వెళ్ళి అక్కడ కూర్చున్నాం, స్వామి ఎదురుగాను మనం వినాం అంటే మన బుద్ధి రిసీవ్ చేసుకోకపోయినా వాడు వర్షం మాత్రం ఆగదు. అటువంటి అత్సల్యుడు పూర్ణమైనటువంటి గురువులు కావాలి. ఇదే కూడా నిరైత్వం ఉండేటువంటి వాళ్ళ పశుక్కల్ ఈ వేపలలో వాళ్ళ ఉదారమైన పెరుగు పెద్ద ఆవులు. ఉదారమైన పెద్ద ఆవులు అంటే ఆ ఆవులు ఎంత మంచివంటే పసిపిల్లలు వెళ్ళి పొదుగులో ఇలా ముక్తి పెట్టి తాగేసిన ఊరుకుంటాయి ఆవులు, అంత ఉదారి. ఇది కృష్ణ భగవానుడు అనిపిస్తుంది మీకు. కృష్ణ భగవానుడు భగవద్గీతలో నన్ను అడిగేవాళ్ళు, నన్ను ప్రేమించి నన్ను కోరేవాళ్ళు 4 రకాలుగా ఉంటారండి. ఆర్త, జిజ్ఞాసుడు, అర్థార్థి, జ్ఞాని. కొందరికి డబ్బు పాపం ఉంటుంది, పోతుంది మధ్యలో. స్వామి పోయింది మనకు మళ్ళీ నాకు పెద్దగా చేయాలంటాడు వాడు. పోయింది చాలు పాపం, వాడు స్వామి నాకు చాలా ఉన్నాను ఎక్కువ విలువ అంటాడు. మరొకడు స్వామి జన్మకు ఈ శరీరం నాకు ఈ శరీరం తీసేసి నేనుగా నన్నుగా భవించేలా చెయ్యి, ఆత్మ జ్ఞానం కలిగించంటాడు. స్వామి నీతోనే చేయించుకోవాలంటాడు. ఇది నలుగురిలోనూ కింద దరిద్రులే సంసారం డబ్బు పెంచి దీనిగా చూస్తూ ఉంటాడు. అందరినీ ఆర్యమని వారికి ఇస్తాడు, వీడు ఆత్మజ్ఞానంగా వారికి ఇస్తాడు, తానే కావాలని వాడికి తాను ఇస్తాడు. కాబట్టి ఎవరికి కావాలంటే దుర్యోధనుడు అర్జునుడు వెళ్ళి కూర్చుంటే వాడి రెడీ వేశాడు. వాగా ఏమో నారాయణ గోపాలకు వస్తారు 14,000 మంది, నేను వస్తాను, ఎవరు కావాలి ఒక్కడు ఎందుకు మన ప్రారంభానికి 14,000 మంది. అలాంటి వాళ్ళు మనం ఏంటిది భగవంతులో లాభం ఏంటండి, ఏదో 4 రాళ్ళు ఉంటే 4 సంవత్సరాలు అవుతుందంటే కానీ ఈ భగవంతుడు ఏం ప్రయోజనం అనిపిస్తుంది. కానీ ఒక్కడే కొడుకోవాలి, ఇవన్నీ అక్కర్లేదు మరి అలాగే నేను వాళ్ళు అర్థం. కానీ వారికే భగవద్గీత ఉపదేశించాడు, వీడికి ఏం ఉపదేశించలేదు. కాబట్టి అటువంటి ఒక స్థితి కలిగినటువంటి స్వామి కనుక ఉపదేశించిన భక్తులకు అన్ని ఇచ్చిన తర్వాత భగవద్గీత ఉదారాస్తైతే అన్నారు. వీళ్ళందరూ ఎంత ఉదారుడండి, ఎవరి ఉదారుడు? ఆయన దగ్గరికి అన్ని తీసుకున్నవాడు. డబ్బు పోతే డబ్బు మళ్ళీ మన అయిన వాడు ఉదారుడు. అయ్యా నాకు చాలా గురించి
మన దగ్గర ఇచ్చిన వాడికి అవుతారు. ఉదాహరణ వారు అంటారు ఇచ్చిన వాడిని, అలాంటి వాడు తాను ఇచ్చి పుచ్చుకున్న వాడిని ఉదాహరణ. ఏమన్నది భగవంతుని యొక్క ఉదాహరణ. ఆయన పెంచిన గోవులని కాబట్టి ఏం చేస్తాడు, రోజును అడవిని తీసుకెళ్తాడు ఈ ఆవులన్నింటినీ మేపడానికి. అడవిలో తీసుకెళ్ళి ఆయనకి అడవికి వెళ్ళడు. ఆయన అడవిలో అవసరం లేదు, గోవుల్ని మేపడానికి అనకపోతే అడవికి వెళ్ళాలని ఇంటి దగ్గర ప్రవేశం కూర్చుంటాడు. అడవి పెట్టాడు, స్కూల్ దగ్గర వెళ్ళి పార్కులు తిరుగుతారు. అలా చేస్తాడు ఆయన. ఆయన వీడు ఏం చేస్తాడు, తిన్నగా యమునా తీరానికి వెళ్తాడు, ఒక కలిగి చెట్టు ఎక్కుతాడు, ఆ ఆవులన్నింటికంటే వదిలేస్తాడు. ఆయన చెట్టు మీద కూర్చుంటాడు, రేవులకు వచ్చి ఆడపిల్లతో సరసలాడుతూ ఉంటాడు మనస్వామి. ఇదే ఆయన చేసే పని. మరి సాయంకాలం నుంచి వచ్చేటప్పుడు ఆవులన్నింటినీ తీసుకొస్తాడు. వచ్చినప్పుడు ఇక్కడ లీలాశుల వారిని కృష్ణకర్ణామకంలో ఒక అందమైన సన్నివేశం చూసి వర్ణించారు. రోజు ఆవులన్నింటి సాయంత్రం తిరిగి వచ్చిన తర్వాత సాయంత్రాన్ని ప్రతిగృహం పశుబంధార్థం గచ్చంతం, ప్రతి గృహం ప్రతి ఇంటికి వెళ్ళి దాని అడ్డి పెట్టాను. నేను ఎందుకంటే దాని కట్టడం తన వెనకాల పోలేదు, తెలుగునాడు అబ్బాయికి యావత్తు తీసుకురా ఏమో కట్టుకురా అనకూడదు అన్నాడు. తనలో దొంగతనం బయటపెట్టు లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఆవు వెంట వెళ్ళి ఆవులు కట్టేసి ఒక్క మాట ఇలా పెన్ను మీద చలిచి ఇలా రాసి పెట్టామంట. అక్కడ కూర్చున్నప్పుడు తీసేవాడు, పిల్లలతో ఊరుతూ ఉండేవాడు. పిల్లలతో ఊరుతుంటే ఆవు పాప మేత వెళ్ళేది లేదు, మేధావన్నా మేధావికి కూడా పిల్లలతో ఉద్యోగం మీద మారడం కూర్చొని ఇంటికి వచ్చిన తర్వాత చేసి ఉద్యోగం చేస్తే ఒక భవనం ముట్టుకొని ఈ హస్త స్పర్శతోటి అవి మరచిపోయి ఒక దారి నుంచి అది గడ్డి తిని బలిసిన ఆవులు కావు, నీరు త్రాగి బలిసిన ఆవులు కావు, కేవలంగా కృష్ణుని యొక్క వేణునాదాన్ని కృష్ణ హస్తస్పర్శతో బలిసిన ఆవులు. ఇప్పుడు కృష్ణుని యొక్క గుణం వచ్చేసింది, ఎవరిచ్చింది ఔదార్యం వచ్చేసింది. పిల్లవాళ్ళ ఎన్ని దేశాలు ఇప్పారు పెద్ద ఆవులు, ఆ పెద్ద ఆవులైనటువంటి ఆవుల్ని అలాంటి వాడు మన కృష్ణుడు. ఎలాంటి ఉదాహరణలు ఇది సామాన్యంగా విశ్వరూపుడు, ఆయన సాక్షాత్ పరబ్రహ్మము. పరబ్రహ్మం ఎంత వాడు నాకు ప్రధానికి సారథిగా ఉండు. అబ్బాయి సారథిగా గురాలు అడగాలి, ఎస్ ఇలా కాల్పడి పంపి ఈ పక్క తిప్పు అతను తిప్పండి, రైట్ లెఫ్ట్ అండ్ తిప్పాడు. సేవయోరు భయోర్ మధ్య రథం స్థాపయ, రెండు సేవల మధ్యలో నిలబెట్టు, స్టాప్ అంటాడు యజమాని. బట్ ఆపేస్తాడు పాపం, అంత వెళ్ళివాడి కృష్ణుడు. కాబట్టి ఎంత వల్ల పేరు అది బ్రహ్మస్వరూపమై అత్యుదారమై సర్వ సులభమైనటువంటి కృష్ణత్వం చేసిన అవుడు కనుక ఇవి కూడా వల్ల పేరు పశువుడు. అటువంటి వారు అనుకుంది హరే కృష్ణ అశ్రయ కృష్ణ బల సందర్భం కృష్ణునే ధ్యానం చేసి కృష్ణుడే మనలే అనుభవం చేత ఆ కృష్ణంలో వారి సంక్రమించి వారిలో ఇప్పుడు భారత్వం కలిగిన సౌలభ్యమై కృష్ణ మహాపండితులు, మహాజ్ఞానులు, మహాభోషాలు మనతో మామూలు సామాన్య పసిపిల్ల పడుతూ ఉంటారు. ఏమంటే పసిపిల్లడా మహాజ్ఞాన అవును, కానీ మన దగ్గర ఎలా ఉంటాడు, పసిపిల్లలు ఎలా ఉంటాడు మాట్లాడతాడు. ఇది గురువు లక్షణం. రెండు భారత్తో ఉండాలి, సౌలభ్యం ఉండాలి, ఔదార్యం ఉండాలి. అటువంటి వాడు పశువులు నిండుతాయి. ఏమిటి నిండుతాయి? ఇప్పుడు రెండును. ఒకటి ఆత్మ ఉజ్జీవనానికి, ఆత్మ అంటే సస్యం, ఉజ్జీవనం అంటే పెరగడం పైకి. ఈ పెరగడానికి అవసరమైనటువంటి వర్షం అనగా జ్ఞాన వర్షము. ఆ జ్ఞాన వర్షం చేత తాను జ్ఞానంతో పెరిగి ఏ ఇతి బాధలు లేకుండా నెలకు 3 వారాలు పడి తాను సంతతము భగవద్ అనుభవంగా ప్రయాణం చేసుకునేటువంటి స్థితిలోకి అంటే ఆ ఊరిటువంటి వాళ్ళ పశువు ఇలా ముట్టుకుంటే పాలిచ్చేసేటువంటి మహా ఉదాహరణటువంటి ఆ గురువు ఉన్నారే వారు బుద్ధి పొందుతారు. ఒకటి బుద్ధి పొందేటువంటి పంట ఆత్మసస్య సమృద్ధి. రెండవది కలిగే పాడి గురు ఉపదేశ లబ్ధ జ్ఞాన సమృద్ధి. గురువుల యొక్క ఉపదేశం లభించే జ్ఞానం పరిపూర్ణంగా ఉంటుంది. యుద్ధం చేస్తే నీకు మంచి జ్ఞానం కావాలి, లోపల బయట ఏమి కావాలి, మంచి పాడి కావాలి. బయట ఏమి కావాలి, పంట కావాలి, పండుతుంది. లోపల ఏమి కావాలి, నీ ఆత్మ ఉజ్జీవించాలి. రెండూ ఒక్కసారి ఏకకాలంతో అభివృద్ధి వ్రతం ఒక్కడే జల్దీని ఆచరించండి అని చెప్పి మరి ఐశ్వర్యం తరగదండి. ఈ ఐశ్వర్యం తరగదు, నీంగాలని తరగని సర్వం సంపద నిరైందో నిండును మీకందరికీ చెప్తూ మాట్లాడతాను. కానీ నిండని సంపద పాడిలా ఉండిపోతుందా, పంటగా ఉండిపోతాయా? ఏదా లింగాల సర్వం తరగని సంపద ఏది? లోపలి సంపద తరగనిది, బయటి సంపద పరిసమృద్ధమైనది. సమృద్ధమైన బయటి సంపద లభిస్తుంది. ఎన్నటికీ తరగినటువంటి ఆత్మసస్య సమృద్ధి, జ్ఞాన సమృద్ధి కలుగుతుంది. అటువంటి ఉత్తమమైనటువంటి వ్రతం కలిగి దీన్ని ఆచరిస్తే భాష్యముగా అంతరముగా సర్వాక్షుడైన వర్ధిల్లుతామని
దీనికి చెయ్యమని మన ఆండాళ్ళ తల్లి అందరికీ లోపల పెడుతుంది. రండి రండి మా కానీ ఓం కులగరంద ఉత్తమం పాయి నాందరిణం పావై చాకిరాడినాల్ దీని నాడెల్లాం ఇంగడి కుమారి ఓ జన్నలు కయల్కడ పూంగువడై కోదిల్ కొడిగొట్టు కణపడుప్ప தேங்காதே புத்திருந்து சிவக்கவலை கத்திவாங்க உடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைவாய் ஸ்வச்சிஷ்டமாளிகா கந்த பொண்டு ரதிஷ்ணவே நித்தியமங்கலம் மாதுஷா இங்கணத்ராணபத்ரகங்கணபாணியே விசித்ததமுயாயே கோதாரே நித்தியமங்கலம் ஸ்ரீமத்யே விஷ்ணுமித்ராய மனோநந்தமஹேதரே நந்தநந்தன சுந்தரி கோதாரே நித்தியமங்கலம் மங்களாசாசனவடை மங்களாச்சாரிய புரோகமே சர்வைஷ்ட பூர்ணை ராதாரே சர்வதாயாஸ்து மங்கலம். ஓம் சர்வம் ஸ்ரீகிருஷ்ணார்ப்பணமஸ்து. మరొక 2 నిమిషాలు శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారి దివ్య చరణారవిందములకు అంజలి ఘటిస్తున్నాం. ఈనాడు మన భాగ్యవశం చేత శ్రీవారు స్వయంగా తిరుప్పావై మనకు నిత్యము అనుసంధానం చేసే అవకాశాన్ని కల్పించి వారే స్వయంగా దాన్ని రికార్డు చేసి దాన్ని మనకి పంపించారు. భక్తులు నిత్యము తిరుప్పావై అనుసంధానం చేసుకోవడం చాలా అవసరం. తిరుప్పావై 30 తప్పామే అంటుంది ఆండాళ్ళ తల్లి. 30 పాశురాలు తప్పకుండా ఈ పరిశురైపార్ ఈ విధంగా చదివిన వారు ఎంగం తిరువరుళ్ పెట్టు ఎక్కడైనా భగవత్ కటాక్ష పాత్రులై ఇంబురువర్. ఇంబు అంటే సుఖమును ఆనందమును పొందుదురు. కాబట్టి మనం ఆనందముగా సుఖముగా ఉండడం కోసమని తల్లి తిరుప్పావై తాను అనుసంధానం చేసి వ్రతము చేసిన దాన్ని మనం చేయలేకపోయినా, ఆ నియమపాలనము చేయలేకపోయినా వాంగ్మాత్రంతో ఉచ్చరిస్తే చాలు మనకు ఆ ఫలము సిద్ధిస్తున్నాయి. ఉరైపారంటుంది చదవండి. బట్ ఆ తల్లి చేసిన మహోపకారానికి మనం రుణం తీర్చుకుంది. నిత్యము తిరుప్పావై చదవాలి. 30 పాసురాలు చదవాలి. ఒక 30-40 రోజులు మాత్రం తిరుప్పాత్య అంటారు. ఆ రోజులలో చదవకూడదు. మిగిలిన సమయంలో నిత్యము చదువుకోవాలి. అయితే దీనిని భాష తమిళమవడం చేత అందరూ చదవలేము అని కాస్త భయపడుతూ ఉంటారని స్వామి వారి దివ్య వాక్కుతోటి దాన్ని రికార్డు చేసి దానితో కలిసి మనం చదువుతూ ఉంటే వారి వాణితో వాణి కలిపిన భాగ్యము లభిస్తుంది. తిరుప్పావై చదివే భాగ్యం లభిస్తుంది. మహాపురుషులతో కలిసి చదవడం ఒక మహాభాగ్యం. మనందరం మనం చదివినా వారితో కలిసినందువల్ల ఆ వాక్కుతో వాక్కును కలిపితే మనకు ఒక దివ్య సంస్కారం ఏర్పడుతుంది. అందుచేత శ్రీవారు మనం అనుగ్రహించి రికార్డు చేసినటువంటి తిరుప్పావై కాశీకి దగ్గర పెట్టుకొని దానితో పాటు మనం చదువుతూ ఉంటే మనం పవిత్రమవుతాం, సర్వశుభమానం పొందుతాం. కనుక దాన్ని మనం అనుగ్రహించిన స్వామికి అంజలి ఘటిస్తూ వారి అనుగ్రహంతో ఈనాటికి మనం ఇక్కడ ఒకసారి పొందగలిగాం. ఆ భాగ్యాన్ని నాకు కృప చేశారు. అది నా భాగ్యం అని సంతోషిస్తూ కృతజ్ఞతతో సెలవు తీసుకుంటున్నాను. సుందరకాండ వెంకటేశ్వరుడు గారు ఇవాళ విడుదల చేశారు. ఇది కొత్తది కాదు. ఇది సుమారు 15 సంవత్సరాల క్రితం ప్రకటించినది. 2వ ప్రకటన జరిగిన తర్వాత మా వెంకటేశ్వర గారి సత్యనారాయణ స్వామి కోవిల్లో ఇప్పుడు 2వ ప్రకటన వచ్చే పుస్తకాలు అప్పుడు అక్కడ ఇచ్చాం. అలాగే ఈసారి
మాదిగా కాకుండా స్వామివారి రామానుజవాణి ప్రకటించింది. అది దాని కొత్తదనం, అంతకంటే కొత్తదనం లేదు. విషయం అదే. కానీ ప్రకటన ఇంతకుముందు మేము మా పేరుతో చేసేవాళ్ళం, ఆ కర్తృత్వం మాకు లేకుండా వారే ఈసారి ప్రకటించారు. ఇది రామానుజవాణి ప్రచురణ. దానికి ఇవాళ కొత్తగా ఎందుకండి అంటే కారణం స్వామివారి రామానుజవాణి ప్రకటించింది అని. అందుచేత ఈసారి 6వ ఇది ప్రకాశనం. ఇంతకుముందు 5 సార్లు అయింది. ఈ మహాభాగ్యాన్ని కలిగించినటువంటి పాఠక లోకానికి, భక్త లోకానికి అంజలి ఘటించడం తప్ప నేను ఏ విధంగానూ కృతజ్ఞత తెలియచేయలేను. ఇంకా మన వ్రతంలో ఇవాళ 4వ రోజు. ఆండాళ్ళ తల్లి వ్రతం చేస్తూ మొదటి పాశురంలో తల్లి నారాయణనే అన్నది. ఈ నారాయణ తత్వాన్ని మనం వివరించి చెప్పాలి. నారాయణ అనే పదంలో ఉన్న గొప్పతనం ఏమి అంటే భగవంతుడిని ఆశ్రయించడానికి ఎంత సులభుడో ఎంత గొప్పవాడో తెలియజేస్తుంది ఆ పదం. నారములన్నిటిలోనూ తాను ఉన్నాడు, అన్నిటినీ తనలో ఉంచుకున్నాడు. అది నారాయణ శబ్దానికి అర్థం. అన్నిటిలో తానున్నాడు అంటే సులభుడు, అన్నిటినీ తన ఉంచుకున్నాడు అంటే పరువు. కాబట్టి ఆయన అన్నిటికంటే ముందుండి అన్నిటినీ తన ఉంచుకొని ఉన్న వాటిని వెలికి వదిలిన వాటిలో తాను ప్రవేశించి ఉంటాడు కనుక ఆయన నారాయణుడు. భగవతత్వాన్ని తెలుసుకుందికి 2 తెలుసుకోవాలి. భగవంతుడు ఎక్కడండి, మన లాంటి వాడికి అందుతాడా అంటే అది భగవతత్వం చెప్పే విధానం కాదు, స్వభావం తెలిసిన వారుగా చెప్పరు. ఏముందండి భగవంతుడు అంటేనో మన ఆలయంలో ఉందండి, ఇక్కడ ఉంది కదండి అంటే వారికి తెలియదు. కాబట్టి ఏది భగవతత్వం, ఏది పరమై సులభమై అంటే మనకు అందరిదే, మనకి దుర్లభమై మనకి సులభమై మనం పొందడానికి వీలుగా ఉంటుందో అది భగవతత్వం. అంతేనే తప్ప ఎక్కడో ఉన్నది అందదు అంటే అది మనకు అక్కర్లేదు. బంగారం కావాలి అంటే మేరు పర్వతం అంతా బంగారు కొండే, వెళ్ళండి ఒక్కసారి, వెళితే మీకు ఎంత కావాల్సిందో తీసుకోవచ్చునంటే వెళ్ళగలమా? వెళ్ళలేము, అది దుర్లభం కనుక. అయితే రోడ్డు మీద కావలసిన రాళ్ళు దొరుకుతూ ఉంటాయి, ఉత్సుకోం. ఎందుచేత మరీ సులభం కనుక. ఇక్కడ కేవల సౌలభ్యము, కేవల పరత్వము మన చేత ఆదరింపబడవు కనుక ఒకటి నిస్పృహ చేత, ఒకటి అనాదరం చేత. అయితే భగవతత్వం ఎలాగుండాలి, మనకు అంది ఉండాలి, అందరానిది అయి ఉండాలి. అందరానిది అందితే భగవతత్వం. అంచేతే భగవద్గీత ఎవరు చెప్పారు? కృష్ణుడు చెప్పాడు. కానీ కృష్ణగీత అనరు, భగవద్గీత అంటారు. ఏం కృష్ణగీత అనకూడదా అంటే కృష్ణుడు అంటే మామూలుగా సులభుడే కాదు, భగవానుడు అంటే అందనివాడు అందినవాడు అని 2 అర్థాలు దానిలో ఉన్నాయి. అందుకోసం భగవద్గీత అంటారు. ఆయన ఎవరు? కృష్ణుడు దేవకి కుమారుడు, వసుదేవ పుత్రుడు, నందనందనుడు, యశోద కిశోరము. అయితే ఆయన ఎలా ఉంటాడు? ఆయన ఏమిటో అర్థం కాదు వాళ్ళకి. పసిపిల్లడైతే కూతురని చంపాడు, పాకుతూ మరొకరిని చంపాడు, మధ్య చెట్టని పిలిచేశాడు. ఏమిటినా ఈయన మనిషా కాదు. పోనీ భయపడదామంటే ఆయన అంటాడు, ఇప్పుడు నాహందేవో నగంధర్వ. ఆయన కొండెత్తి అందరినీ లోపలికి రమ్మని వెళ్ళడానికి అందరూ భయపడుతుంటే పసివాడి చేతి మీద ఉన్న కొండ కిందకి ఎవరు వెళతారని చంపుతూ ఉంటే ఆయన లోపల నుంచి పలికి భయపడకండి, నాహందేవ, నేను దేవుణ్ణి కాను, నా గంధర్వ, గంధర్వుని కాను, అహంవో బాంధవో జాత, మీ బంధువు నేను, మీరు భయపడేందుకు మీ వాడికి కదా రండి అన్నాడు, పిలిచాడు. ఇది భగవానుడు అంటే. కాబట్టి మనకి ఎక్కడో అందని వాడు, అందితే ఆయన భగవానుడు అంటారంటే 2 పరస్పర విరుద్ధములైనవి ఏకత్ర చేరితే అది భగవతత్వం. అక్కడ వెలుగు చీకటి కలిసి ఉంటాయి, అక్కడ జ్ఞానము అజ్ఞానము కలిసి ఉంటాయి, అక్కడ అమృతము విషము కలిసి ఉంటాయి. ఎక్కడ అవి 2 సమ్మేళనమైన చోట అది ఒక్క భగవతత్వమే. ఆయనకి నేత్రం, ఇది ఉపనిషత్తు చెప్తుంది. ఆయనకి నేత్రములు ఏమిటంటే సూర్యుడు చంద్రుడు. ఎలా కుదురుతుంది? సూర్యుడు చంద్రుడు ఒకరు ఉంటాయా? సూర్యుడు ఉంటే చంద్రుడు ఉండడు, చంద్రుడు ఉంటే సూర్యుడు ఉండడు. భగవానుడు సూర్యుడు ఉన్నట్ట, చంద్రుడు ఉన్నాడట. అలాగే లోకంలో ఉన్నటువంటి ఈ రాజసములైన భావములు ఎవరు? సాత్వికమైన భావాలు ఎవరివి? తామసమైన భావములు ఎవరివి? ఇవన్నీ ఆయన. ఈ ఘోరమైనటువంటి పదార్థములని ఎవరు? సౌమ్యములైన పదార్థములు అన్నీ ఆయన రూపములే. అంచేత లోకములో ఆయనది కానిది, ఆయన కానిది లేదు. కానీ అందులో మనం తెలుసుకోవడానికి ఎవరైనా తెలుసుకోవాలి అంటే అందులో సౌమ్యమైనవి మనం గ్రహించాలి, ఘోరమైన వాటిని పరిత్యజించాలి.